సీరియస్ ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి అవును. హైదరాబాద్కు ఎయిర్ లిఫ్ట్ అంటే ఎయిర్ లిఫ్ట్ కాకుండా రోడ్ వేలోనే వద్దామని ఫైనల్గా నిర్ణయించారంటున్నారు. ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చే ముందు ఒకసారి స్వగ్రామం చూడాలని ఉందంటే కిర్లంపూడికి కూడా తీసుకుపోయారని ఇవన్నీ చెప్తున్నారు. ఆయన పరిస్థితి అయితే సీరియస్గానే ఉంది అని అనిపిస్తుంది. ఇవన్నీ మనం వస్తున్న సమాచారాన్ని బట్టి చూసినప్పుడు ఆయనకు సరైన వైద్యం అంతా, అలాగే జగన్ కూడా ఫోన్ చేసి వివరాలన్నీ తెలుసుకున్నారని, ఎయిర్ లిఫ్ట్ అనే సలహా కూడా ఆయన ఇస్తే అది శ్రమ అవుతుందనో ఏమో మరి దాన్ని ఆపేశారని హైదరాబాద్ వస్తున్నారని చెప్తున్నారు. కానీ ఈ సీరియస్ ఒకటైతే దీని మీద వివాదం మళ్ళీ మనం గతంలో కూడా ఆ అమ్మాయి ఆయన కూతురు క్రాంతి కొడుకు గిరి, ఇది చాలా బాధాకరం అండి. తండ్రికి బాగాలేదంటున్నారు, ఎంత సీరియస్గా ఉంది, ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా, ఇప్పుడు ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదని ఈ అమ్మాయి అంటున్నారు. డాక్టర్స్ కదా ట్రీట్మెంట్ ఇచ్చేది, ఏ ట్రీట్మెంట్ ఇస్తారు ఈ నిర్ధారణ వాళ్ళు చేశారా లేదా మనకు తెలీదు. కానీ పిల్లలు ముద్రగడ ఆరోగ్యం గురించి వీళ్ళు ఇద్దరు కీచులాడుకుంటున్న వివాదపడుతున్న పరిస్థితి మటుకు బాధాకరంగా ఉంది. నేను అంటుంది మిగిలిన రాజకీయాల తర్వాత చూసుకోవచ్చు, ముందు అందరు వైద్యులు కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ అందరినీ రానిచ్చి ట్రీట్మెంట్ సక్రమంగా. ఇప్పుడు ఆయన కొడుకేమో అంత తీవ్రమైన పరిస్థితి ఏం లేదని చెప్తున్నాడు. ఇది చాలా సీరియస్ నిజానికి. ఆరోగ్యం కంటే కూడా ఆరోగ్యం గురించి కూడా అన్న చెల్లెళ్ళు తలా ఒక విధంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, చాలా బాధ కలిగిస్తుంది. దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. బహుశా కనీసం హైదరాబాద్ వచ్చిన తర్వాత అయినా ముద్రగడ ఆరోగ్యం గురించి ఒక సమగ్రమైన విషయం ప్రజలకు చెప్పడం, వివరాలు చెప్పడం అనేది ఒకటి అవసరం. రెండవది వాళ్ళిద్దరు కూడా మిగతా వ్యక్తిగత కుటుంబ రాజకీయ అంశాలు ఏమున్నా కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్లకు ముందు అది అనారోగ్యంతో ఉన్న వాళ్లకు సేవ చేయటము, రక్షించుకోవటం అనేది ముఖ్యం తప్ప. వేరే పేషెంట్ కూడా ఉన్నారు కదండి, వాళ్ళని చూసుకోవాలి కదా. అది కూడా ఏం లేకుండా తలుపునేసేసి డాక్టర్ ఉన్నారు పంపించుంటాడు. 4 రోజులు అవుతుంది కాకినాడలో వచ్చి, ఇప్పుడు దాకా ఎందుకు నేను అట్లా ఎందుకు వదిలేసాను? ఎంత సీక్రెట్ ఏంటి? ఆ లీడర్ అయ్యి ఉండి ఆయన హెల్త్ బిల్టను డాక్టర్కి ఎందుకు బిల్టన్ చేయట్లేదు చెప్పాలి కదా. ప్రజలకి ఆయన అభిమానులు ఉన్నారు కదా, తెలుసుకోవాల్సిన బాధ్యత ఆడుతుందా లేదా, చెప్పాల్సింది ఏదుందా లేదా. సీక్రెట్గా ఏంటండి ఏం రాస్తున్నారు? హైదరాబాద్ ఎందుకు తీసుకెళ్ళట్లేదు? బుధవారం వచ్చారు కాకినాడ, ప్రతి హాస్పిటల్ తిప్పుతున్నారు. తండ్రిని 3 హాస్పిటల్ తిప్పారు. తండ్రిని చూసే అధికారం నాకు లేదా? ఆపేస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. గట్టిగా వెళ్తే నా చేయి పట్టుకున్నారండి, అలాగా మాట్లాడడానికి ట్రై చేశారు. ఇలా నేను చెప్పాను, డాక్టర్తో మాట్లాడారు, ఎట్లా ఉంది నేను చెప్పాను, డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్ వెళ్ళొద్దన్నారని చెప్పి చెప్తున్నారు అంతే. అంటే ఆయన ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారు కాదు, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారండి, కానీ మొత్తంలో ఉంటే రాట్లా. కానీ చేయి మాత్రం పట్టుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు. అసలు మీరు నైట్ చూసారా? నైట్కి ఇప్పటికే ఏమన్నా చెప్తుంటాను. నైట్ చూసానండి, వెళ్ళండి. అది అప్పటికే ఇప్పటికే ఉన్నారు, అలాగే ఉన్నారు. ట్రీట్మెంట్ జరుగుతున్నారు, ట్రయల్స్ జరుగుతున్నారు. కానీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయితే జరగట్లేదు. అసలైన ట్రీట్మెంట్ క్యాన్సర్ అది జరగకుండా వేరే చేస్తే దానికి చుట్టుపక్కల ఉన్న దీన్నే క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే జరగాల్సిందని దాని సైడ్ ఎఫెక్ట్స్. అదే గిరి ఏమో ఇందాక మాట్లాడారు, ఆయనేమో అంత ఇదేం లేదు, కొంచెం బాగాలేదు, దాని మీద చేస్తున్నాం. ఒకటి హైదరాబాద్ రావటము, ఈ 2 చోట్లకు మార్చడం, ఇది ఎంత అంటే సీరియస్గా ఉంది, పెద్ద వయసు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా అది క్యాన్సరా, ఏ ట్రీట్మెంట్ ఏం చేయాలన్నది డాక్టర్లు చూసుకోవాలి. మూడవది ఆయన కూతురైనా కుమారుడైనా వాళ్ళకి సంబంధించిన అంశాలు, వాళ్ళకి కావాల్సిన కుటుంబ భాగానికి సంబంధించిన బంధుమిత్రులతో మాట్లాడి పరిష్కారం చేసుకోవాలి. కానీ దాన్ని అనారోగ్య సమస్యతో లేకపోతే ఈ తీవ్రమైన అనారోగ్య సమయంలో అది వివాదం కావటం మటుకు ఏమాత్రం వాంఛనీయం కాదు. అది సరైన మెసేజ్ వెళ్ళదు. ఆయన అభిమానులకైనా లేకపోతే ఇంకా రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళైనా ఆరోగ్యంగా ఉండాలి, లేకపోతే ఆయనకు తగిన మ్యాక్సిమం ట్రీట్మెంట్ దొరకాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు
అంతకుముందు కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా రకరకాల కథలు వాళ్ళేమో లేదని, అసలు ఆయనే నాకు లేదని ఒక దశలో వచ్చి చెప్పారు. ఈ నిజానిజాలు కూడా ఏమాత్రం తెలియని ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే ఆయనను మంచి హాస్పిటల్లో చేర్చిన మరుక్షణం దీని గురించి పారదర్శకంగా ఇద్దరు కలిసి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది. చెరొక విధంగా మాట్లాడడం రాజకీయాలకు పనికి రావచ్చు, మీడియా సంచలనం కావచ్చు, కానీ ఆయనకు ఉపయోగపడదు, ప్రజలు కూడా అది కోరుకోరు. అది ముఖ్యంగా నేను చెప్పేది. అందులో ఆయన ఒక సామాజిక వర్గానికి కొంచెం పెద్ద ఆయనగా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఆయన పేరు వేరే కింద అది తగిలించుకున్నప్పటికీ కూడా ఆయన పెద్దగానే చూస్తున్నారు కదా.